Welcome back to my channel Graduates Choice. Don't forget to like and share. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన గ్రూప్ డి సిరీస్ అనేది సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. మనం లాస్ట్ వీక్ జనరల్ స్టడీస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా రీజనింగ్ సిరీస్ చూసాము. ఇప్పుడు మళ్ళీ మన సిరీస్లో భాగంగా నెక్స్ట్ జనరల్ స్టడీస్, అదేవిధంగా సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ నెక్స్ట్ చూద్దాము. మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలు మీకు ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి, అందులో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్ సంబంధించిన బిట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఎగ్జామ్లో. సో దీనికి రిలేటెడ్గా ఉన్న బిట్స్ కూడా మీరు ఎక్కువ చదువుకోండి, అదేవిధంగా మ్యాటర్ కూడా చదువుకోండి. అదేవిధంగా నేను వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బిట్, దానికి రిలేటెడ్గా ఉన్న వైల్డ్ లైఫ్ సాంచురీస్ మీరు చూసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో సో ఫర్ ఎగ్జాంపుల్ అవార్డు ఉన్నాయి, అదేవిధంగా డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఈ డ్యాన్స్ ఫామ్ సంబంధించిన బిట్స్ అన్ని మీకు ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవార్డ్స్ సంబంధించిన బిట్స్ అన్ని మీకు ఒకటే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా కూడా సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన కంటిన్యూ సిరీస్లో జనరల్ స్టడీస్ అండ్ సైన్స్ విధంగా ఏవే క్వశ్చన్స్ వస్తున్నాయో మనం కంటిన్యూ అవుదాం. సో కంటెంట్లోకి మూవ్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గరంపాని వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ కలదు? వేర్ ఈస్ ద గరంపాని వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్? ఓకే, ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి నాగాల్యాండ్, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి అస్సాం. సో ఇందాక చెప్పాను, ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ క్వశ్చనే, చూసుకోండి. ఆల్రెడీ ఆర్ఆర్బి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ గరంపాని వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ కలదు? ఆప్షన్ చూశారు కదా. సో ద ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఇది అస్సాంలో కలదు. ఓకే, నేను మీకు ఇక్కడ అస్సాంలో ఇంకా రిలేటెడ్ వైల్డ్ లైఫ్ శాంచురీలు ఏమున్నాయో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మళ్ళీ వేరే ఎక్కడ చదవడం అవసరం లేదు. వేరే స్టేట్ చదువుకుంటే ఈ విధంగా చదువుకోండి, ఆ స్టేట్లో సంబంధించింది ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి అస్సాంలో ఇంకేమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఒకటి వచ్చేసి గరంపాని వైల్డ్ లైఫ్ శాంచురీ, అదేవిధంగా రెండు వచ్చేసి బర్నాడి వైల్డ్ లైఫ్ శాంచురీ, అదేవిధంగా మూడు వచ్చి సోనాయి రూపాయి, గుర్తుంచుకోండి, సోనాయి రూపాయి వైల్డ్ లైఫ్ శాంచురీ. అదేవిధంగా నాలుగు వచ్చేసి లకోవా, గుర్తుంచుకోండి, లకోవా వైల్డ్ లైఫ్ శాంచురీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవి. అదేవిధంగా ఐదు వచ్చేసి నంబోర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. అదేవిధంగా ఆరేంది తూర్పు కర్బీ అంగ్లాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్ ఉత్తర కర్బీ కూడా ఉంటుంది, ఉత్తర కర్బీ అంగ్లాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. చూసుకోండి ఏమైందంటే, గరంపాని వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి, బర్నాడి వైల్డ్ లైఫ్ శాంచురీ, సోనాయి రూపాయి వైల్డ్ లైఫ్ శాంచురీ, అదేవిధంగా లకోవా వైల్డ్ లైఫ్ శాంచురీ, నంబోర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, తూర్పు కర్బీ అంగ్లాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఉత్తర కర్బీ అంగ్లాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఇవి మనకి అస్సాంలో గల వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అత్యుత్తమ ఉష్ణవాహకం ఏది? వాట్ ఈస్ ద బెస్ట్ హీట్ కండక్టర్? చూడండి ఫ్రెండ్స్, ఈ సైన్స్ క్వశ్చన్. సో ఫస్ట్ మనకు ఉష్ణవాహకం అంటే ఏంటని తెలవాలి. ఓకే, ఉష్ణవాహకం అంటే తమగుండా ఏదైతే ఒకటి ఉండే కదా, ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఒక పదార్థం అనుకోండి, తమగుండా ఉష్ణాన్ని పోనించే, అంటే వాటి గుండా ఉష్ణం ప్రవహిస్తుంది, ఆ పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. సో దీంట్లో బెస్ట్ ఏంటంటే మళ్ళీ వీటికి ఎగ్జాంపుల్ ఉష్ణ పదార్థాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెర్రస్, కాపరు, అల్యూమినియం, సిల్వరు, ఇవన్నీ వెరీ వెరీ ఉష్ణవాహకాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉష్ణవాహకాలు. సో మరి ఉష్ణం వీటి గుండా ప్రవహించని, అంటే ఏదైతే వీటి గుండా పోనివ్వకుండా ఉంటుంది ఉష్ణ, వాటిని ఉష్ణ బంధకాలు అంటారు. ఈ ఉష్ణ బంధకాలు అంటే రబ్బరు, ఇవన్నీ ఉష్ణ బంధకాలు. సో మనకి ఇది చాలా ఎగ్జామ్లో రావడం జరిగింది. అత్యుత్తమ ఉష్ణవాహం బెస్ట్ హీట్ కండక్టర్ ఏంటంటే మనకి సిల్వర్ అండి, గుర్తుంచుకోండి, సిల్వర్, సైంటిఫిక్ ఏజీ. ఇది అనేది అత్యుత్తమ ఉష్ణ వాహకం. మరి అత్యుత్తమ ఉష్ణ బంధకం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, వాటి గుండా ఉష్ణాన్ని పోయించి, ఈ బంధకం ఏంటంటే ఇది వజ్రం, గుర్తుంచుకోండి. ఉష్ణ వాహకమేమో బెస్ట్ ఉష్ణ వాహకమేమో సిల్వర్, ఉష్ణ బంధకమేమో వజ్రం. ఓకే ఫ్రెండ్స్,
అర్థమైంది అనుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ సరస్సుల రాష్ట్రం అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? విచ్ స్టేట్ ఈస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ లేక్స్? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి కేరళ. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీస్లో వచ్చింది ఇది. సో ఈ సరస్సుల రాష్ట్రం అని పిలవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చాలా సరస్సులు ఉన్నాయి. సో దాన్ని సరస్సుల రాష్ట్రం అంటారు. ఎవరైనా కృత్రిమ సరస్సులు ఉన్నాయి, అదేవిధంగా న్యాచురల్ సరస్సులు ఉన్నాయి, కాబట్టి మనల్ని దీన్ని సరస్సుల రాష్ట్రం అంటారు. మరి ఏ రాష్ట్రాన్ని అంటారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్ని సరస్సుల రాష్ట్రం అంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా సరస్సులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి పిచోలా సరస్సు, ఇది ఇంపార్టెంట్ కాదు సరస్సుల పేర్లు, కాకపోతే ఏమేమి ఉన్నాయంటే పిచోలా, అన్నా సాగర్, అదేవిధంగా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సరస్సు ఏంటంటే సాంబార్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? ఇది భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, గుర్తుంచుకోండి. ఇండియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, కాబట్టి ఇది రాజస్థాన్ రాష్ట్రంలో కలదు, గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏంది? సాంబార్. ఎక్కడ కలదు? రాజస్థాన్ కలదు. అదేవిధంగా పిచోలై, అన్నాసాగర్, జైసమంద్, ఇలా చాలా సరస్సులు కలవు. జైసమంద్ సరస్సు, ఇవన్నీ చాలా సరస్సులు కలవు కాబట్టి రాజస్థాన్ రాష్ట్రాన్ని సరస్సుల రాష్ట్రం అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నోబెల్ బహుమతిని ప్రారంభించిన సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నోబెల్ ప్రైజ్ స్టార్టెడ్? ఓకే, ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1907, ఆప్షన్ సి 1910, ఆప్షన్ డి 1901. సో ఇది అవార్డ్స్కి సంబంధించి అవార్డ్స్కి రిలేటెడ్ క్వశ్చన్. ఎందుకు ఇచ్చానంటే అవార్డ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అది నోబెల్ ప్రైజ్ అయినా, అదేవిధంగా మన ఇంకా రిలేటెడ్ క్వశ్చన్ ఉంటాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అలాంటి రిలేటెడ్ క్వశ్చన్ చూసుకోండి. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ చూసుకోండి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు నేను చెప్తాను, మీరు కూడా చూసుకోండి. ఇట్లా ప్రతిదీ కవర్ చేస్తాను, కాకపోతే ఇట్లాంటి అవార్డ్స్ మీరు చదువుకునేటప్పుడు ఇంపార్టెంట్గా చూసుకోండి. సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి నోబెల్ బహుమతి ప్రారంభించిన సంవత్సరం ఇది. ఓకే ఫ్రెండ్స్, చెప్తాను చూడండి. దీన్ని ఎవరి జ్ఞాపకార్థం ఇస్తారని కూడా ఇంతకుముందు క్వశ్చన్ అడిగాడు. అది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఎప్పుడు ఇస్తారు? ఎవ్రీ డిసెంబర్ ఉంటుంది కదా, డిసెంబర్ 10th రోజు ఇస్తారండి. 10th రోజు అనౌన్స్ చేస్తారు. సో ఇతని జ్ఞాపకార్థం ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం డిసెంబర్ 10th నాడు ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని ఎన్ని రంగాల్లో ఇస్తారని కూడా క్వశ్చన్ అడిగిండు. ఇది 6 రంగాల్లో ఇస్తారు. మరి 6 రంగాలు ఏంటంటే ఒకటి సాహిత్యం అంటే లిటరేచర్, 2 శాంతి పీస్, అదేవిధంగా 3 ఫిజిక్స్, గుర్తుంచుకోండి. 4 కెమిస్ట్రీ రసాయన శాస్త్రం కెమిస్ట్రీ, 5 మెడిసిన్ వైద్యశాస్త్రం, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 వచ్చేసి ఆర్థిక శాస్త్రంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఆర్థిక శాస్త్రంలో ప్రకటించాలంటే లేట్గా స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి అంటే 1969 నుంచి స్టార్ట్ చేశారు. ఏది? ఆర్థిక శాస్త్రాన్ని, గుర్తుంచుకోండి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, సో ఈ అవార్డుని మరి ప్రకటించిన సంవత్సరం ఏంటంటే ఆప్షన్ డి 1901, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో రీసెంట్ ఇయర్ కూడా ఈ నోబెల్ అవార్డ్స్ ఎవరు విన్ అయ్యాలని కూడా ఒకసారి చదువుకోండి, ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా నుండి ఎన్నికైన మొదటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? హూ ఈస్ ద ఫస్ట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎలక్టెడ్ ఫ్రమ్ ఆసియా? అంటే మన ఆసియా ఖండం ఉంటుంది కదండి, అక్కడ నుంచి ఎన్నికైన తొలి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరని అడిగిల్లు. ఆప్షన్ ఏ బాన్ కీ మూన్, ఆప్షన్ బి ట్రిగ్వేలి, ఆప్షన్ సి యూతాంట్, ఆప్షన్ డి కోఫీ అన్నాన్. చూడండి ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిగ్వేలి అన్నట్టు నార్వే దేశస్తుడు. ఇది కూడా క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. ఏ దేశం? ఎందుకు ఇతను ఫేమస్ అంటే ఇతను యుఎన్ఓ యొక్క మొదటి సెక్రటరీ జనరల్. ఎప్పుడండి? 1946 నుంచి వెళ్ళి 52 వరకు. ఓకే, ఇక్కడ కోఫీ అన్నాన్ ఉంది కదా, ఈ కోఫీ అన్నాన్ కూడా ఇతను ఆఫ్రికా ఘనా దేశానికి చెందినవాడు. ఇతని ఫేమస్ ఏంటంటే ఇతను నోబెల్ శాంతి బహుమతి పొందాడు. నోబెల్ ప్రైజ్ ఇంతకుముందు చెప్పాం కదా, ఇతను నోబెల్ శాంతి బహుమతి పొందాడు. ఎప్పటి నుంచి? 2001లో పొందాడు.
అదేవిధంగా ఇక్కడ బాన్ కి మూన్ అండ్ యూతాంట్ వీళ్ళిద్దరూ ఆసియా నుంచి ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు మనకు మొదట ఎన్నికైంది ఎవరు? మొదట ఎన్నికైంది ఆన్సర్ సి యూతాంట్. ఇతను మయన్మార్ దేశానికి చెందినవాడు. యూతాంట్ ఏ దేశం అంటే గుర్తుంచుకోండి, మయన్మార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మయన్మార్ దేశానికి చెందినవాడు. ఇతను 1961 నుంచి వెళ్ళి 1971 వరకు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ చేశాడు. ఈ బాన్ కి మూన్ ఏమో సెకండ్ ఆసియా పర్సన్. ఎక్కడి నుంచి? దక్షిణ కొరియా. ఇతను దక్షిణ కొరియా చెందినవాడు. ఇతను 2007 నుంచి వెళ్ళి 2016 వరకు చేశాడు. సో ఆసియా నుండి మొదటగా ఎన్నికైన వాళ్ళు యూతాంట్. ఏ దేశం? మయన్మార్. అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కోనార్క్ సూర్యదేవ ఆలయాన్ని యునెస్కో గుర్తించిన సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద కోనార్క్ సన్ టెంపుల్? ఏ టెంపుల్? కోనార్క్ సన్ టెంపుల్ రికగ్నైజ్డ్ బై యునెస్కో. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1983, ఆప్షన్ సి 1984, ఆప్షన్ డి 1986. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అవుతుంది ఇది, చూడండి. సో కోనార్క్ సూర్యదేవ ఆలయాన్ని మరి గుర్తించిన సంవత్సరం ఏంటంటే ఆప్షన్ సి 1984 అండి. దీనితో పాటు ఈ కోనార్క్ సన్ టెంపుల్తో పాటు 1985 ఇయర్లోనే ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఇది కూడా ఇదే ఇయర్లో గుర్తించబడింది. అదేంటంటే మహాబలిపురం కట్టడాలు. మహాబలిపురం కట్టడాలు ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ఏ ఇయర్? 1984. 1984లో రెండింటికి వస్తాయి, ఒకటి మహాబలిపురం కట్టడాలు, రెండు కోనార్క్ సూర్య దేవాలయం. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చింది ఇది కూడా. సో గుర్తుంచుకోండి, 1984లో రెండింటికి మహాబలిపురం కట్టడాలు, కోనార్క్ సూర్య దేవాలయం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. ఈ డేట్ల గురించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి, డేస్ కూడా చదువుకోండి. సో జాతీయ బాలికల దినోత్సవాన్ని గుర్తించండి. రికగ్నైజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. జాతీయ బాలికల దినోత్సవాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ జనవరి 23, ఆప్షన్ బి జనవరి 24, ఆప్షన్ సి జనవరి 25, ఆప్షన్ డి జనవరి 26. ఈ జనవరి 23 ఏమంటారంటే ఇది పరాక్రమ దినోత్సవం అండి. గుర్తుంచుకోండి, పరాక్రమ దినోత్సవం. ఎందుకంటే ఇదే రోజు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జన్మదినం. సో దాన్ని పురస్కరించుకొని దీన్ని 2021 నుంచి వెళ్ళి, ఎప్పటి నుంచి? 2021 నుంచి పరాక్రమ దినోత్సవంగా కేంద్రం ప్రకటించడం జరిగింది. ఓకే, అదేవిధంగా జనవరి 25 ఓటర్ల దినోత్సవం, ఇది జాతీయ ఓటర్ల దినోత్సవం. అదేవిధంగా జనవరి 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. సో జనవరి 24 రిమైనింగ్ ఉంది కదా, ఇదే జాతీయ బాలికల దినోత్సవం. జనవరి 23 పరాక్రమ దినోత్సవం, అదే సుభాష్ చంద్రబోస్ జన్మదినం. 24 బాలికల దినోత్సవం, 25 ఓటర్ల దినోత్సవం, 26 గణతంత్ర దినోత్సవం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అమృత్ బజార్ పత్రిక స్థాపకుడు ఎవరు? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ అమృత్ బజార్ మ్యాగజైన్? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి అరబిందో ఘోష్, ఆప్షన్ సి శశికుమార్ ఘోష్, ఆప్షన్ డి భూపేంద్రనాథ్ దత్. సో ఇక్కడ మహాత్మా గాంధీ స్థాపించిన పత్రికలు తెలిస్తే మనకి ఇక్కడ ఒకసారి ఇంపార్టెంట్ ఇది. ఒకటి యంగ్ ఇండియా, రెండోది వచ్చేసి హరిజన్, అదేవిధంగా నవజీవన్. గుర్తుంచుకోండి. ఇంకోటి సౌత్ ఆఫ్రికా నుంచి ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ఏందో వచ్చేసి అంటే ఇండియన్ ఒపీనియన్ సౌత్ ఆఫ్రికా నుంచి తెలియజేశాడు, అట్లా గుర్తుంచుకోండి. ఇండియన్ ఒపీనియన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇది. ఓకే, నెక్స్ట్ అరబిందో ఘోష్ ఏమో వందే మాతరం. గుర్తుంచుకోండి, వందే మాతరం పత్రిక. అదేవిధంగా భూపేంద్రనాథ్ దత్ ఏమో యుగాంతర్ పత్రిక. సో మనకి అమృత్ బజార్ పత్రిక స్థాపకుడు ఎవరంటే శశికుమార్ ఘోష్. ఈ శశికుమార్ ఘోష్తో పాటు మోతీలాల్ ఘోష్ ఇంకోళ్ళు ఉంటారు. ఎవరెవరంటే శశికుమార్ ఘోష్, అదేవిధంగా మోతీలాల్ ఘోష్. అట్లా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పత్రికలు. నెక్స్ట్ వచ్చి దేశంలో అతి పొడవైన నది ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద కంట్రీ? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి గంగా,
ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. సో ఆప్షన్ ఏ గోదావరి. ఫస్ట్ దీని లెంత్ చూడండి, దీని లెంత్ వచ్చేసి 1465 కిలోమీటర్లు. తర్వాత గంగాదేమో 25 కిలోమీటర్స్. అదేవిధంగా యమున 1376 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర వచ్చేసి 900 ఎంత ఉంటుందంటే ఇది బ్రహ్మపుత్ర రివర్ ఇక్కడ మన ఇండియాలో, ఇది మొత్తం నేను చెప్పేది ఇండియాలోనే, దేశంలో అతి పొడవైన రివర్ అనేది ఇండియాలోనే, ఇది 916 కిలోమీటర్లు. సో మనకి గంగా, ఆప్షన్ బి గంగా అనేది దేశంలో అతి పొడవైన రివర్. సెకండ్ వచ్చేసి గోదావరి అండి, గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి గ్రూప్ డీలో, ఒకటి కాదు 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఎక్స్పాండ్ ర్యామ్ని విస్తరించండి. ఆప్షన్ ఏ రీడ్ యాక్సెస్ మెమరీ, ఆప్షన్ బి రీడ్ ఓన్లీ మెమరీ, ఆప్షన్ సి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. అంటే ఇది ర్యామ్ అంటే ఇది, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండి. ఇక చూడండి ఆప్షన్ సి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇంకోటి రోమ్ ఉంటుంది, రోమ్ అంటే ఆర్ఓఎం, ఇది రీడ్ ఓన్లీ మెమరీ. చూడండి కంప్యూటర్లో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి ఈరోజు క్వశ్చన్స్. ఇదే విధంగా నేను సిరీస్ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అదేవిధంగా షేర్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ అయ్యేట్టు చూడండి. అదేవిధంగా ప్రతి వీడియోని మీరు చూస్తున్నారు కాకపోతే లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి వీడియోని. అదేవిధంగా నేను ఇంకా సిరీస్లో భాగంగా మీకు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క టాపిక్ తీసుకునే టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఒకే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదే విధంగా అది ఒకటి కంటిన్యూ చేస్తాను. అదేవిధంగా మనకి రీజనింగ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe.